నిజం న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలోని ఉపాధ్యాయునిగా మారిన జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్. వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ బుధవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వనపర్తి జిల్లా స్కూల్ నందు ఉపాధ్యాయునిగా అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే బుధవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను సందర్శించి ఆవరణం అంతా కలియ తిరిగి అనంతరం విద్యార్థులకు ప్రేరణ కలిగేలా ఉపాధ్యాయునిగా వ్యవహరించి తెలుగు వర్ణమాలతో పాటు గణితంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భావి జీవితంలోని భావి భారత పౌరులుగా ఎదగడానికి ప్రాథమిక విద్యా సమయంలో నేర్చుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అలాగే సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయింది. షీ టీం యొక్క ప్రత్యేకతలు విద్యార్థులకు తెలియజేశారు. ఆయన బోధనలు విధానాన్ని చూసి చిన్నారులు అబ్బరపడ్డారు. ఈ కార్యక్రమంలోని కళాశాల హెడ్ మాస్టర్ ఉమాదేవి, వనపర్తి సిఐ నాగభూషణం, పవన్, ఎస్ఐ జయన్న, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు తీసేస్తారు వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. మనం తీసుకురా వాడికి సిగ్గు వస్తుంది అంతే కదా. గాంధీ మార్గం అదే కదా. వాడు తీయాలని అనుకుంటారు, గుణమే తీసేసి వేయాలి. బయట వేస్తే ఒకసారి రెండోసారికి వాడికి బుద్ధి వస్తుంది అంతే కదా. భవిష్యత్తులో ఏమో లాస్ట్ నుండి ఎవరు మాట్లాడలేదు. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. నేను రాత్రి మొహం కడుక్కొని పడుకుంటాను వాళ్ళందరి మంది అబద్ధాలు చెప్పాను. ఫ్రెండ్స్ మధ్యలో అబద్ధాలు. మొహం కడుక్కున్నాడు, బ్రష్ చేసి పడుకుంటా అనే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? కరెక్ట్గా ఒక 15 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ కడుక్కోరండి. ఈ రోజు నుండి ఏం చేయాలి మనం? కూడా బ్రష్ చేసి ఓకేనా. పిల్లవారికి స్మెల్ ఉండదు. వాష్ చేసుకుంటా హ్యాండ్స్ మీకు ఎత్తుగా మరి సార్ మరీ చిన్న పిల్లలకు చేస్తున్నారు కదా. సో మనం ఒక కొత్త విషయం ఏం తెలుసుకున్నాం, నైట్ కంపల్సరీ బ్రష్ చేసి పడుకోవాలి. దానివల్ల ప్రయోజనం ఏంటి? పిప్పలు రావు, వాసన రాదు. బ్యాంక్ మెసేజెస్ అని చెప్పి కాల్స్ చేసి ఓటీపీస్ అడగడం అలాంటివి, లింక్స్ పెట్టడం, దాన్ని ఓపెన్ చేయడం లాంటివి అడగడం వల్ల లిటరసీ లిటరేట్ పీపుల్ అయితే అవన్నీ మాకు తెలుసు, మేమేం చెప్పము అని కొంతమంది చెప్తారు. ఈ లిటరసీ పీపుల్ ఏం చేస్తారు? నిరక్షరాస్యులు అంటే అవునా బ్యాంక్ నుంచి అంట, మళ్ళీ ఖాతా క్లోజ్ అయిపోతుందంట అని చెప్పి వాళ్ళకి ఓటీపీస్ అవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లో ఉన్న మనీ అంతా పోవడం అలాంటివన్నీ జరుగుతుంది. అయితే ఇక నుండి ఒక పని చేద్దాం. సైబర్ క్రైమ్ గురించి మీరు అవేర్నెస్ చేసేటప్పుడు ఈ అమ్మాయిలా తీసుకోండి ఊర్లలో. ఓ వెరీ గుడ్. కొత్తది ఎప్పుడో విన్నా.